5-2-77 महानता का आधार, महानत యొక్క महानतకి आधारम, सदाकाल के लिए महिमा के योग्य बनाने वाले, त्रिकालदर्शी बनाने वाले, सदा जागती ज्योति शिव पिता बोले। సదాకాలికంగా మహిమా యోగ్యంగా తయారు చేసేటువంటి వారు, త్రికాలదర్శిగా తయారు చేసేవారు, సదా జాగృతి జ్యోతి అయిన శివ్ బాబా తండ్రి మాట్లాడుతున్నారు. बच्चों का क्या क्या महिमा है, పిల్లలకి ఏమేమి మహిమ ఉంది, इस आधार से इतने महान बनते हैं, बाप उस महिमा को देख रहे हैं. దేని ఆధారంగా ఇంతటి మహిమ తయారవుతుంది, ఎంత మహాన్గా తయారవుతున్నారు. బాబా ఆ యొక్క మహానతను మహిమను చూస్తున్నారు. हम सब अपने तीनों स्वरूपों की महिमा को जानते हैं. మీరంతా కూడా మీ 3 స్వరూపాల యొక్క మహిమను తెలుసుకున్నారా? 3 స్వరూపాల యొక్క మహిమ. एक है अनादि स्वरूप की महिमा, ఒకటి అనాది స్వరూపం యొక్క మహిమ. दूसरी है वर्तमान ब्राह्मण जीवन की महिमा, రెండవది వర్తమానం బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ. तीसरी है भविष्य आदि स्वरूप की महिमा, మూడవది భవిష్య ఆది స్వరూపం యొక్క మహిమ. आदि स्वरूप की महिमा तो अभी तक भक्त भी गा रहे हैं. सर्वगुण संपन्न, 16 कला संपूर्ण, संपूर्ण निर्विकारी, मर्यादा पुरुषोत्तम, संपूर्ण अहिंसक, यह महिमा है अंतिम फरिश्ते स्वरूप की, अर्थात भविष्य आदि स्वरूप की. बाबा చెప్తున్నారు, ఆది స్వరూపం యొక్క మహిమ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా భక్తులు మహిమ చేస్తూనే ఉన్నారు. ఏమని? సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసకులు అని మహిమ చేస్తున్నారు. మరి ఈ మహిమ అంతిమ ఫరిస్తా స్వరూపం అనగా భవిష్య ఆది స్వరూపం యొక్క మహిమ. ఈ మహిమ అంతిమ ఫరిస్తా స్వరూపం యొక్క మహిమ అనగా భవిష్య దేవతా స్వరూపం యొక్క మహిమ అంటున్నారు బాబా. जैसे ब्रह्मा सो श्री कृष्ण कहते हैं, वैसे अंतिम फरिश्ता सो देवता. ఏ విధంగా బ్రహ్మ నుండి శ్రీకృష్ణుడు అని అంటారు కదా, అలాగే అంతిమ ఫరిస్తా నుండి దేవత. బ్రహ్మ సో శ్రీకృష్ణ, ब्राह्मण सो फरिश्ता सो देवता. तो यह है आदि स्वरूप की महिमा. మరి ఇది ఆది స్వరూపం యొక్క మహిమ అంటున్నారు బాబా. अनादि स्वरूप की महिमा, अनादि स्वरूपम एक महिमा. जो बाप की महिमा सो मास्टर स्वरूप में आपके अनादि रूप की महिमा है. అనాది స్వరూపం యొక్క మహిమ ఏంటి? బాబా యొక్క మహిమ ఏదైతే ఉంటుందో అదే మాస్టర్ రూపంలో
మీ యొక్క అనాది స్వరూపం యొక్క మహిమ కూడా ఉంటుంది. जैसे मास्टर सर्वशक्तिवान, मास्टर नॉलेजफुल, मास्टर ब्लिसफुल, మాస్టర్ పీస్ఫుల్, ఏ విధంగా బాబా మహిమ ఉందో పిల్లలకి కూడా అనగా ఆత్మ రూపంలో కూడా మాస్టర్ రూపంలో మహిమ ఉంది. ఎలా అయితే మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ దయా సాగర్లు, మాస్టర్ జ్ఞాన సాగర్లు, మాస్టర్ శాంతి సాగరులు, ఈ విధంగా శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, దయా సాగరుడు అని బాబా మహిమ ఎలా ఉందో పిల్లలకి మాస్టర్ సేమ్ మహిమ మాస్టర్ అంటూ వస్తుంది. वर्तमान श्रेष्ठ ब्राह्मण स्वरूप की महिमा कौन सी है? మరి వర్తమానంలో శ్రేష్టమైన బ్రాహ్మణుల స్వరూపం యొక్క మహిమ ఏంటి? వర్తమానంలో శ్రేష్టమైన బ్రాह्मण स्वरूपम యొక్క మహిమ ఏంటి? ब्राह्मणों के जीवन के मुख्य 4 आधार. బ్రాహ్మణుల యొక్క జీవితానికి ముఖ్యంగా 4 ఆధారాలు ఉంటాయి. ఏంటా 4? ब्राह्मण कहा ही जाता है, पढ़ने और पढ़ाने वाले. బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? చదువుకుంటూ చదివించేవారిని. ब्राह्मण जीवन का अर्थात गॉडली स्टूडेंट लाइफ, पढ़ाई के जो मुख्य 4 सब्जेक्ट्स हैं वही ब्राह्मण जीवन के 4 आधार हैं और इसी आधार पर ब्राह्मण स्वरूप की महिमा है और वह है. బాబా చెప్తున్నారు బ్రాహ్మణ జీవితము అంటే అర్థము గాడ్లీ స్టూడెంట్ లైఫ్, ఈశ్వరుడి యొక్క విద్యార్థి జీవితం. మరి చదువు యొక్క ముఖ్యమైన 4 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఆధారాలు. బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన 4 ఆధారాలు. వీటి యొక్క ఆధారం పైన బ్రాహ్మణ స్వరూపం యొక్క మహిమ అనేది ఉంటుంది. ఫస్ట్ పరమాత్మ జ్ఞాని, సెకండ్ సహజ రాజయోగి, థర్డ్ దివ్య గుణధారణి, 4 విశ్వ సేవాధారి. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఇవి 4 సబ్జెక్ట్స్ బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు. यह है वर्तमान ब्राह्मण जीवन की महिमा. ఇదే ఈ వర్తమానంలో బ్రాహ్మణ జీవితం యొక్క మహిమ. अपने तीनों स्वरूप की महिमा को जानते हुए अपने महानता को देखो और चेक करो कौन कौन से लक्षण प्रैक्टिकल लाइफ में निरंतर रूप में अपनाए. బాబా చెప్తున్నారు ఈ 3 రూపాల యొక్క మహిమను ఏదైతే మీరు తెలుసుకున్నారో మీ యొక్క మహానతను చూసుకుని చెక్ చేసుకోండి. దేని ద్వారా ఈ లక్షణాలు అనేవి ప్రాక్టికల్ లైఫ్ లో నిరంతర స్వరూపంగా ఉన్నాయి. నా యొక్క సహజ జీవితంలో సహజంగా ఈ 3 స్వరూపాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది చెక్ చేసుకోండి అంటున్నారు బాబా. ఏ 3 స్వరూపాలు? అనాది స్వరూపం, ఆది స్వరూపం,
ब्राह्मण स्वरूपम। परमात्मा ज्ञानी का विशेष लक्षण कौन सा है? అయితే బ్రాహ్మణ జీవితంలో 4 సబ్జెక్ట్స్ జ్ఞానము, యోగము, ధారణ, సేవ చెప్పారు కదా. పరమాత్మ జ్ఞాని. జ్ఞాని అంటే ఎటువంటి జ్ఞానం ఉంది మనకి? పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానం ఉంది. పరమాత్మ జ్ఞానం యొక్క విశేషమైన లక్షణం ఏంటి? जैसे प्रत्यक्ष हो, यहो परमात्मा ज्ञानी, దాని ద్వారానే ప్రత్యక్షత జరుగుతుంది, వీరు పరమాత్మ జ్ఞాని అని. ముఖ్య లక్షణ कौन सा है? ముఖ్యమైన లక్షణం ఏంటి? हर सब्जेक्ट का लक्षण अलग होता है. ప్రతి సబ్జెక్ట్ యొక్క లక్షణం వేరుగా ఉంటుంది. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ లక్షణాలు వేరుగా ఉంటాయి. పరమాత్మ జ్ఞాని అర్థాత్ నాలెడ్జ్ఫుల్. నాలెడ్జ్ఫుల్ అర్థాత్ పరమాత్మ జ్ఞాని. పరమాత్మ జ్ఞాని అనగా నాలెడ్జ్ఫుల్ అంటున్నారు. నాలెడ్జ్ఫుల్ అనగా పరమాత్మ జ్ఞాని. ज्ञान की विशेष प्राप्ति क्या है? ज्ञानम की విశేషమైన ప్రాప్తి ఏంటి? జ్ఞానం ఉంది, పరమాత్మ జ్ఞానులుగా అయ్యాం, పరమాత్మ జ్ఞానాన్ని పొంది జ్ఞానులుగా అయ్యాము. దాని యొక్క విశేషమైన ప్రాప్తి ఏంటి అని అడుగుతున్నారు బాబా. జ్ఞాన్ కా ఫల్ క్యా హై? జ్ఞానం యొక్క ఫలం ఏంటి? ज्ञान का फल अर्थात परमात्मा ज्ञानी का मुख्य लक्षण. బాబా చెప్తున్నారు జ్ఞానం యొక్క ఫలము అనగా పరమాత్మ జ్ఞాని యొక్క ముఖ్యమైన లక్షణం. हर संकल्प में, भूल में, कर्म में, संपर्क में मुक्त और जीवन मुक्ति के स्टेज होगी. ప్రతి సంకల్పంలో, మాటలలో, కర్మలలో, సంపర్కాలలో ముక్తులుగా మరియు జీవన్ముక్తులుగా స్టేజ్ కలిగి ఉండటము. సంకల్పాలు, మాటలు, కర్మలు, సంపర్కాల నుంచి ముక్తులుగా ఉండటం మరియు జీవన్ముక్తి యొక్క స్టేజ్ లో ఉండటం అనగా స్థితిలో ఉండటం. जिसको न्यारा और प्यारा कहते, దీనిని న్యారా ప్యారా అని అంటారు. న్యారా ప్యారా పరమాత్మ జ్ఞాని యొక్క లక్షణము. ఆ జ్ఞానం యొక్క ప్రతిఫలం అన్నిటి నుంచి ముక్తులుగా, జీవన్ముక్తులుగా, న్యారా ప్యారాగా ఉండటం. వహ స్టేజ్ హే జీవన్ముక్తి. ఆ స్టేజ్ ని ఏమంటారు? జీవన్ముక్తి. అంటే జీవిస్తూ కూడా ముక్త అవస్థలో ఉన్నట్లుగా జీవించడం. కర్మ కర్తే హుయే భీ బంధనం సే ముక్త్. కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా బంధనాల నుంచి ముక్తులయ్యి ఉంటారు. ఏ ఒక్క కర్మ బంధన వారిని బంధించదు. పరమాత్మ జ్ఞాని కా విశేష లక్షణ హై सब में मुक्त और जीवन मुक्ति स्थिति. పరమాత్మ జ్ఞాని యొక్క విశేషమైన లక్షణం అన్నింటిలో ముక్తులుగా జీవన్ముక్తి స్థితి కలిగి ఉండటము. పరమాత్మ జ్ఞాని అంటే వారి యొక్క లక్షణం ఎలా ఉంటుంది అంటున్నారు బాబా? అన్ని విషయాలలో ముక్తులుగా ఉంటారు. ఏ ఒక్క బంధన వారిని బంధించి ఉంచదు. జీవన్ముక్తి స్థితి కలిగి ఉంటారు. జ్ఞాన్ అర్థాత్ సమజ్. జ్ఞానము అనగా అర్థము, వివేకము. समझदार सदा स्वयं को बंधन मुक्त, सर्व आकर्षणों से मुक्त बनाने की समझ रखता है. బాబా చెప్తున్నారు వివేకవంతులు సదా స్వయాన్ని బంధన్ ముక్తులుగా,
సర్వ ఆకర్షణ నుంచి ముక్తులుగా తయారు చేసుకునే తెలివి కలిగి ఉంటారు. ఏం చెప్తున్నారు బాబా? వివేకవంతులు ఎలా ఉంటారు? సదా స్వయాన్ని బంధన ముక్తులుగా ఉంచుకుంటారు. సర్వ ఆకర్షణల నుంచి ముక్తులుగా తయారు చేసుకునే తెలివి కలిగి ఉంటారు. तो परमात्मा ज्ञानी का विशेष लक्षण हुआ. మరి పరమాత్మ జ్ఞాని యొక్క విశేషమైన లక్షణం ఏముంటుంది? ముక్తులుగా మరియు జీవన్ముక్తులుగా ఉంటారు. పరమాత్మ జ్ఞాని కదా మీరు, అవునా? మరి ఎలా ఉండాలంటున్నారు బాబా? అన్నిటి నుంచి ముక్తులుగా ఉండాలి, జీవన్ముక్తులుగా ఉండాలి. ఇదే పరమాత్మ జ్ఞాని యొక్క లక్షణం. इसी प्रकार सहज राजयोगी का लक्षण क्या हो? అదే విధంగా సహజమైన రాజయోగి యొక్క లక్షణం ఎలా ఉంటుంది? సహజమైన రాజయోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? యోగి అర్థాత్ యోగయుక్త అర్థాత్ యుక్తియుక్త. యోగి అనగా యోగయుక్తంగా అనగా युक्तियुक्తంగా ఉండటం. वह संकल्प और कर्म की समानता की सिद्धि स्वरूप होगा. వారి సంకల్పము మరియు కర్మ సమానత యొక్క సిద్ధి స్వరూపంగా ఉంటుంది. సంకల్పం ఏది ఉంటుందో కర్మ కూడా అదే ఉంటుంది. సంకల్పము కర్మ సమానంగా ఉంటుంది. అప్పుడు వారు సిద్ధి స్వరూపంగా ఉంటారు. వారు ఏదనుకుంటే అది జరిగే తీరుతుంది. మూడవది దివ్య గుణధారి కా ముఖ్య లక్షణ క్యా హోతా? దివ్య గుణాల ధారణ చేసేవారి ముఖ్యమైన లక్షణాలు ఏంటి? దివ్య గుణాలు ధారణ చేసేవారి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? మనము ఇప్పుడు వర్తమానంలో చేయవలసిన పురుషార్థమే ఇది. ఇది ఆదిలోని ఇదే పురుషార్థం, అంతిమంలో మధ్యలో అంతా ఇదే పురుషార్థం. ముఖ్యమైన 4 సబ్జెక్ట్స్ ఇవి అర్థమైతే, బాబా చెప్పినట్లుగా ఈ విధంగా మనం తయారైతే అన్నింటిలోనూ పాసే. దివ్య గుణాల ధారణ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటి? సంతుష్ట రహనా और सबको సంతుష్ట करना. సంతుష్టంగా ఉండటము మరియు అందరినీ సంతుష్టపరచటము. उनको सबकी संतुष्टता का आशीर्वाद प्राप्त होगा, अर्थात गॉडली यूनिवर्सिटी का सर्टिफिकेट प्राप्त होगा. వారికి అన్నింటిలోనూ సంతుష్టత యొక్క ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అనగా గాడ్లీ యూనివర్సిటీ యొక్క సర్టిఫికేట్ ప్రాప్తిస్తుంది. ఇక 4వది విశ్వాస సేవాధారి యొక్క లక్షణాలు. విశ్వాస సేవాధారి యొక్క విశేషమైన లక్షణం. విశ్వాస సేవాధారి అర్థాత్ నిర్మాణ और అథక్. విశ్వాస సేవాధారి అనగా అర్థము నిర్మాణులుగా మరియు అలసట లేని వారిగా ఉండటము. సదా జాగృతి జ్యోతి హోకర్ రహేగా. సదా జాగృతి జ్యోతి లాగా ఉండటం. జాగృతి జ్యోతి మానా కేవల్ నిద్ర జీత్ నహీ, లేకిన్ సర్వ విఘ్న జీత్. జాగృతి జ్యోతి అనగా కేవలం నిద్రపోకుండా నిద్రను జయించే వారిగా మాత్రమే కాదు, సర్వ విఘ్నాల పైన
విజీలుగా అవ్వటము, उसको कहते हैं జాగృతి జ్యోతి. వారినే అంటారు జాగృతి జ్యోతులు అని. స్మృతి రహనా భీ జాగ్నా హై. స్మృతి కలిగి ఉండటం కూడా మేల్కొని ఉండటమే, జాగృతం కలిగి ఉండటం. तो अब इस सभी लक्षणों को सामने रखते हुए देखो कि गॉडली यूनिवर्सिटी की संपूर्ण डिग्री ली है. బాబా చెప్తున్నారు, మరి ఇప్పుడు ఈ లక్షణాలన్నిటినీ మీ ఎదురుగా పెట్టుకుని చూసుకోండి. గాడ్లీ యూనివర్సిటీ యొక్క సంపూర్ణమైన డిగ్రీ తీసుకున్నానా? బాబా చెప్పినట్లుగా ఈ 4 సబ్జెక్ట్స్ లో నేను సంపూర్ణంగా డిగ్రీ తీసుకుని ఉన్నానా? 100% ఈ 4 విషయాల్లో బాబా చెప్పినట్లుగా ఈ యొక్క లక్షణాలు కలిగి ఉన్నానా? అదే డిగ్రీ తీసుకోవడం అంటే. 4 सब्जेक्ट्स के आधार पर जो महिमा बता वही ब्राह्मण जीवन की डिग्री है. ఈ 4 సబ్జెక్ట్స్ యొక్క ఆధారంపై ఏదైతే మహిమ బాబా వినిపించారో అదే బ్రాహ్మణ జీవితం యొక్క డిగ్రీ. బ్రాహ్మణ జీవితం యొక్క డిగ్రీ. ఏ డిగ్రీ లీ హే? బాబా అడుగుతున్నారు, మరి డిగ్రీ తీసుకున్నారా? వర్తమాన సమయకి డిగ్రీ, ఇదే వర్తమాన సమయం యొక్క డిగ్రీ. ఈ డిగ్రీ తీసుకున్న వారికి తప్పకుండా ఏం లభిస్తుంది? స్వర్గంలోకి వెళ్ళే డిగ్రీ లభిస్తుంది. లభిస్తుందా, లభించదా? फरिश्ता स्वरूप की डिग्री तो और है, किंतु अभी तो हर एक अपने को ज्ञानी योगी सेवाधारी तो कहते हो ना. फरिश्ता स्वरूप में का डिग्री అయితే అది ఉంది. మరి ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయాన్ని జ్ఞాని యోగి సేవాధారి అని అంటున్నారు కదా. तो जो अपने को कहते हो, समझते हो, चैलेंज करते हो कि सभी शास्त्र ज्ञानी हैं, हम परमात्मा ज्ञानी हैं, वे सब हठ योगी हैं, हम दिव्य गुणाधारी अर्थात कमल फूल समान जीवन वाले, हम विश्व सेवाधारी अर्थात सेवाधारी के विश्व कल्याणकारी. इसलिए जो चैलेंज करते हो वे ही लक्षण दिखाई देने चाहिए. బాబా చెప్తున్నారు, స్వయాన్ని ఎవరైతే ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారో లేక అలా భావిస్తూ ఉంటారు, ఛాలెంజ్ చేస్తూ ఉంటారు, అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానులము, మేము పరమాత్మ జ్ఞాని, అన్నింటిలో హఠయోగి అని చెప్తూ ఉంటారు. మేము దివ్య గుణధారి, కమల పుష్ప సమానమైన జీవితం కలిగిన వారము అని అంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, మేము విశ్వ కళ్యాణకారి అనగా సేవాధారి. కనుక ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారు మరి ఆ లక్షణాలని చూపించాలి అంటున్నారు బాబా. ఏదైతే ఛాలెంజ్ చేస్తున్నారో ఆ లక్షణాలు ఇప్పుడు చూపించాలి ప్రాక్టికల్ గా. ఏహో కఠిన హే, ఇదేమైనా కఠినమా, కష్టమా? यह तो ब्राह्मण का निजी धर्म और कर्म. అయితే బ్రాహ్మణ జీవితం యొక్క ధర్మము మరియు కర్మ. जो जन्म जाति का धर्म और कर्म होगा है वह मुश्किल नहीं होता. ఏదైతే జన్మ జాతి का धर्म और कर्म అనేది ఉంటుందో
అదేమి కష్టం అనిపించదు. ఎవరికైనా ఫలానా ధర్మంలో, ఫలానా జాతి, కులంలో జన్మ తీసుకున్నారు. వారి యొక్క ఆచార వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆ కులంలో, ఆ ధర్మంలో వారికి అవి కష్టంగా అనిపిస్తాయా? అనిపించు. వారికి ఇంకా చాలా నష్టం ఉంటుంది. మా కులంలో ఇలా చేసుకుంటాము, మా జాతి వాళ్ళు ఇలా చేసుకుంటారు అని వాళ్ళకి అది స్వతహాగా సహజమైన నడవడికగా అయిపోతుంది. మరి ఇప్పుడు మన యొక్క ఈ జీవితం, ఈ జాతి, ఈ కులం యొక్క మర్యాదలు బాబా వినిపిస్తున్నారు. మరి వీటిని మనం ఏం చేయాలి? మన సహజమైన జీవితంగా తయారు చేసుకోవాలి. ఇదేమీ కష్టం కాదు. అయితే మన యొక్క భావన ఎలా ఉండాలి? నేను బ్రాహ్మణ కులంలో ఉన్నాను, నేను బ్రాహ్మణ ఆత్మను. ఫస్ట్ మన యొక్క సంకల్పం ఈ జీవితం ఈ జాతికి సంబంధించింది అని భావన కలిగి ఉండాలి. అప్పుడు ఆ నడవడిక రావటం కష్టం అనిపించదు. శూద్ర జీవితంలో ఉన్నాము అంటే బ్రాహ్మణ సంస్కారాలు రావటం కష్టంగా అనిపిస్తాయి. బ్రాహ్మణ జీవితం కలిగి ఉన్నాను అంటే ఆ లక్షణాలు రావటానికి కష్టమైతే కాదు. बाबा दे చెప్తున్నారు, వర్తమాన మహిమకు నిజి నిరంతర ధర్మ और कर्म बनाओ. వర్తమాన మహిమను, వర్తమానం యొక్క జీవిత మహిమ ఏదైతే బాబా ఇప్పుడు వినిపించారో ఈ మహిమను మీ నిజమైనటువంటి నిరంతరమైన ధర్మము కర్మలుగా చేసుకోండి. సమझा? అర్థమైందా? ఏమర్థమైంది? బాబా చెప్పినటువంటి మహిమను నిజమైనటువంటి ధర్మంగా కర్మలుగా చేసుకోండి అంటున్నారు బాబా. अच्छा ऐसे लक्षण और लक्ष्य को समान बनाने वाले तीनों स्वरूप की महिमा से महान बनाने वाले सदा मुक्त जीवन युक्ति युक्त सदा संतुष्ट सदा अथक निर्माण सदा जागती ज्योति श्रेष्ठ ब्राह्मणों को आदि पिता और अनादि पिता का याद प्यार और नमस्ते. బాబా ప్రియాస్మృతులు చెప్తున్నారు, ఇటువంటి లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునే వారికి ఈ మూడు స్వరూపాల యొక్క మహిమను మహాన్గా చేసుకునే వారికి సదా ముక్తులుగా, జీవన్ముక్తులుగా, యుక్తియుక్తులుగా, సదా సంతుష్టంగా ఉంటూ, సదా అలసట లేని వారిగా ఉంటూ, నిర్మాణులుగా, సదా జాగృతి జ్యోతులుగా ఉండేవారికి, శ్రేష్టమైన బ్రాహ్మణులకు ఆది పిత అనాది పిత యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.